Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకి సహాయం చేసేవాడు. దేవునికి ఒక పేరు ఎబినేసరు అన్న పేరుకు అర్థము సహాయం చేసేవాడు. దేవుని సహాయం వల్ల మనం ఉన్నతమైన స్థలంలోకి వెళ్తా ఉంటాం. దేవుని సహాయం వలన మనం గొప్ప వాటిని సాధిస్తాము. దేవుడు సహాయం చేయకపోతే మనకి ఎక్కడి నుంచి కూడా సహాయం రాదు. ప్రతిరోజు కూడా ప్రార్థనా పూర్వకంగా మొదలు పెట్టడం ద్వారా ఆ రోజు అంతట్లో కూడా మనం దేవుని సహాయం పొందుకుంటాం. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. రెండింతలుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా. అప్పులు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు, వ్యసనాలు, పాపము అలాంటి బంధకాలు ఉండిపోయారు. అయితే దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని, ఆయన లేనెత్తుతాడని, విడిపిస్తాడని ఆ నిరీక్షణ మీకుంటే, దేవుని వైపు విశ్వాసంతో మీరు తిరిగితే దేవుడు మీ జీవితంలో రెండింతలుగా మేలు చేస్తాడని. దేవుడు మంచివాడు. ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు రెండింతలుగా, రెట్టింపుగా, సమృద్ధిగా మేలు చేస్తాడని. ఆత్మీయ పరంగా, కుటుంబ పరంగా, జాబ్స్ లో, బిజినెసెస్ లో, స్టడీస్ లో, హెల్త్ విషయంలో దేవుడు మీకు రెండింతలుగా మేలు చేస్తాడు. మరణాన్ని చూడకుండా పరలోక రాజ్యం వెళ్తున్న ఏలియా గారిని విడిచిపెట్టకుండా తన శిష్యుడైన ఎలీషా వెంబడించి, అడిగి, దానికోసం ఎదురు చూసి 2 పాలు ఆత్మను పొందుకున్నాడని. అందుకే ఏలియా గారు చేసిన అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో 7 రాయబడితే, ఎలీషా గారు చేసిన అద్భుత కార్యాలు 14 రాయబడ్డాయి. మీ జీవితంలో కూడా మీరు దేవుని కోసం సాక్షిగా బ్రతకడానికి, దేవుని కోసం ఫలించడానికి దేవుడు మీకు రెండింతలుగా, 7 సమృద్ధిగా తన ఆత్మ అభిషేకాన్ని మీకు దయచేస్తాడు. ఆత్మశక్తితో దేవుడు మిమ్మల్ని నింపుతాడని. నీతిమంతుడు, భక్తిపరుడైన యోబు తన సంతానాన్ని, తన ఆస్తిని పోగొట్టుకున్న, యథార్థత విడిచిపెట్టకుండా దేవుని కోసం నమ్మకంగా బ్రతికినందుకు దేవుడు యోబు కోల్పోయిందంతా కూడా రెండింతలుగా మరలా తిరిగి దయచేస్తాడని. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు కోల్పోయిందంతా కూడా దేవుడు రెండింతలుగా దయచేస్తాడని. ఈ రోజు మీ జీవితంలో మీరు ఏదైతే పోగొట్టేసుకున్నారో, ఆరోగ్యం కావచ్చు, సమాధానం కావచ్చు, సంపద కావచ్చు, దేవుడు మీ జీవితంలో రెండింతలుగా తిరిగిస్తాడని. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇస్తాడని. ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చేసిన యోసేపుని దేవుడు అదే దేశానికి ప్రధానిగా మార్చాడు. ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే రెండింతల ఘనత దేవుడు యోసేపుకి దయచేశాడు. తన తండ్రి అయిన యాకోబు కూడా యోసేపుని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ జీవితంలో దేవుని మీద నిరీక్షణతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పినట్టు మీరు బ్రతికితే, దేవుని వైపు మీరు తిరిగితే, దేవుడు మీ జీవితంలో రెండింతలుగా మేలు చేస్తాడు. దేవుడికి మన పట్ల తలంపులు అంత గొప్పవని, మనల్ని బహుగా ఆశీర్వదించాలి, బహుగా ఫలింప చేయాలి. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, నిరీక్షణతో దేవుని దగ్గర రండి, ఆయన కోటలో ప్రవేశించండి. దేవుడు ఆయన యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రం తోసివేయక రెండింతలుగా మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవేశ్వర, ప్రభువా మీకు వేలాది వందనాలేశ్వర. ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవా ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్న వారు లేవనెత్తండి. జాబ్స్ విషయంలో సహాయం చేయండి. అప్పుల బాధ నుండి ప్రభావ మీరే వారికి సమృద్ధి దయచేయండి. కృపను గురించండి అయ్యా ప్రభావ. ప్రతి విషయంలో ప్రభావ మీరు వారికి తోడైండండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. మీరు వారి పక్షాలు ఉన్నవని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.